ట్రంప్ అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్కి మరొకసారి పిలుపునిచ్చాడు. మతిలేని యుద్ధం ఆపండి అంటూ. ఉక్రెయిన్తో మతిలేని యుద్ధానికి ఎక్కడైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్తో సాధ్యమైన త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అది నాకు తెలియదని ట్రంప్ బదిలిచ్చారు. ఉక్రెయిన్ రష్యా అధ్యక్షత్వం అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్టు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. అంటే జెలెన్స్కీని మూసుకు కూర్చోరు నాయన అని చెప్పడం, పుతిన్ని ఓ రకంగా హెచ్చరిస్తున్నట్టు చెప్తూనే ఆయన ఎట్టాగా ఒప్పుకుంటున్నాడు, నువ్వు ఒప్పుకో అని చెప్పడం. అంటే ఇప్పుడు ఏకైక అంశం వల్ల ఎవరు ఫస్ట్ చేస్తారు అంటే ఆక్రమించుకున్న భూములు వదులుకోనని రష్యా చెప్తుంది. అలా వదులుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధపడుతుంది. ఇదే కీలకం ఇందులో.